తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కవిత పెట్టే కన్నీళ్లు అన్ని నాటకాలే అని, ఇది కూడా ఒక పొలిటికల్ మైండ్ గేమ్లో ఉపయోగించే పనే అని నేను తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. ఇలా మీడియా ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, కల్వకుంట్ల తారక రామారావు గారిని అంటే వాళ్ళ అయ్యని అన్నని తిడుతుంది అంటే అదంతా పొలిటికల్ మైండ్ గేమే, అంతా రాజకీయ చదరంగమే అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియపరుస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈమె ఒక 5-6 సంవత్సరాల తర్వాతకి వచ్చినటువంటి వ్యక్తి. ఈమె కొత్తగా తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు మాకు ఆలేరు మార్కెట్ యార్డ్లో ఒక తెలంగాణ జాగృతి అంటే ఒక శిక్షణ శిబిరం లాగా తయారు చేయాలి యువకులని అని చెప్పి మాకు ఆ మార్కెట్ యార్డ్లో కూడా యువకులకు కర్ర సాధన కూడా మాకు నేర్పించినారు. దీని గురించి తెలవాలంటే 2001లో సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ తెలుస్తుంది. అప్పుడు తెలంగాణ జాగృతి అని పేరు పెట్టి శిక్షణ శిబిరాలు అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం యువకులు కొట్లాడాలి అని చెప్పి కర్ర సాధన ఒక ఎదటి కర్ర ఇచ్చి సాధన నేర్పించి అది అక్కడికి వదిలేసిండి అయ్యా. తర్వాత అప్పటికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా అమ్మ నిన్ను తెలంగాణ ప్రజానీకానికి పరిచయం చేసిండు. తెలంగాణ ప్రజలు ఉద్యమం టైంలో నీ అయ్య ఏది చెప్తే అది నమ్మిండు అంటే తెలివిలేకని కాదు, తెలవకాని కాదు, కానీ తెలంగాణ ఉద్యమం ఒక సెంటిమెంట్కు మీ అయ్య ఏది చెప్పినా ఎన్ని నాటకాలు ఆడినా భరించిరు, విన్నారు. అంతేగాని ఇప్పుడు మీ నాటకాలు, మీ దొంగ మాటలు, మీ దొంగ కన్నీళ్లు ఎవరు తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఎవరు నమ్మరని ఈ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియపరుస్తున్నాను.